అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సుఖపడేదెప్పుడు. రచయిత కాకాని కమలా గారు. ఇక కథలోకి వెళితే అర్ధరాత్రి 12 గంటలు దాటుతోంది. ఊరంతా ఆదమర్చి నిద్రపోతుంది. బయటంతా చీకటి ఆవరించింది. కానీ ఆ గదిలో మాత్రం సన్నని నవ్వులు, బిరబిర మువ్వల శబ్దాలు వినిపిస్తున్నాయి. గదంతా పల్చని నీలికాంతి పరచుకుంది. మల్లెలు, సంపెంగలు కలిగిన మత్తైన పరిమళం నిండింది. ఆ గదిలో విశాలమైన తెల్లని మెత్తని పడక మీద పల్చని దోమతెర కింద మోహిని అలవోకగా దిండు కానుకొని ఉంది. ఆమె దుస్తులు ధరించిందో లేదో ఆమెకే తెలియని ఒక ఉన్మాద స్థితి. మహేందర్ తన 2 చేతుల మధ్య ఆమె చెక్కిళ్ళు అదిమాడు. మోహిని, నువ్వు జ్ఞాపకం వస్తే నాకు నిద్ర పట్టదు, తిండి సహించదు. నువ్వంటే నాకు పిచ్చి. నీ ఒడిలో చచ్చిపోదామనిపిస్తుంది. ఎంత కోర్కె. సన్నని గుండ్రని ఆమె భుజాలని తన పెదవులతో గాఢంగా రుద్దుతూ అన్నాడు మహేందర్. మోహిని నవ్వింది. అతని చెంపల్ని తన మునివేళ్లతో సుతారంగా రాస్తూ, నీ పరిచయమే లేకపోతే నా బతుక్కి అర్థమే లేదు మహి. మోడులా పడి ఉండేదాన్ని. బతుకులో తీపి రాసి చూపించింది నీ స్నేహమే అంది అతని బలమైన చేతుల మధ్య నలుగుతూ. తన్మయంగా తన 2 చేతుల్ని అతని మెడ చుట్టూ వేసింది. ఆ రేయి స్త్రీ పురుషుల కలయికకి అర్థం అనిపించేలా ఉంది. ఆ గదిలో ప్రకృతి కాంత పులకిస్తున్నట్టు బయట ఆకాశం ఉరిమింది. సన్నగా చినుకు మొదలైంది. చలికి తోడు వెచ్చని అతని స్పర్శ మోహినిని ఆనందపు టంచులకి చేరుస్తున్నాయి. కథ చదువుతున్న అరుణ ఆవేశంగా చేతిలోని వారపత్రిక పక్కకి విసిరికొట్టింది. ఉద్వేగంతో ఆమె ముఖంలోని నరాలన్నీ ఉబ్బినట్టు అయ్యాయి. అరుణ ఒళ్ళంతా కోర్కెతో వేడెక్కిపోయింది. ఆ కథలోని మోహిని మహేందర్లని తలుచుకుంటే ఆమె ఒళ్ళంతా వేడెక్కుతోంది. ఏదో అనుభూతి కోసం ఉవ్విళ్ళూరసాగింది. తీరని కోర్కెలేవో ఆమెని కుదపసాగాయి. ఏదో ఆరని జ్వాల రగులుతున్నట్టు శరీరమంతా అలజడి. అశాంతిగా మంచం దిగి కిటికీ దగ్గరికి వచ్చి రెక్కలు తెరిచి బయటకు చూసింది అరుణ. రాత్రి 10 కావస్తోంది. రోడ్డు నిర్మానుష్యం అవుతున్నది. భర్త వచ్చే జాడలేదు. అంత తొందరగా ఇంటికి రాడు కూడా. అరుణ భర్త విశ్వనాథం ఇంటికి రావాలంటే అర్ధరాత్రి దాటాలి, లేదా తెల్లవారాలి. నిన్న మొన్నటిదాకా క్లబ్బే కాపురం, తాగుడు, పేకాట, వ్యసనాలు. ఈ మధ్య ఎవరో అమ్మాయితో స్నేహం అయ్యిందట. ఇప్పుడు మకాం అక్కడే. పూర్తిగా ఇల్లు మర్చిపోయాడు. అరుణకి పెళ్ళై 3 ఏళ్ళు దాటుతోంది. ఇంకా పిల్లలు లేరు. అది ఒకందుకు మంచిదే అనుకుంటుంది. పెళ్ళైన కొత్తలో కూడా విశ్వనాథం తిన్నగా ఇంటి పట్టున ఉన్నది లేదు. పెళ్ళాన్ని మురిపాలతో ముంచెత్తింది లేదు. పెళ్లి నాటికే అతనికి పుట్టెడు వ్యసనాలున్నాయి. ఆ పరిస్థితిలో కొడుక్కి పెళ్ళి అయ్యిందే చాలనుకున్నారు అతని తల్లిదండ్రులు. కూతురికి పెళ్ళి అయ్యిందే చాలనుకున్నారు అరుణ తండ్రి. అరుణని అడిగిందెవరు? ఆంధ్రదేశంలో ఆడపిల్లకి ఇష్టాలు ఉండకూడదా? ఆలోచనలు ఆపి సగం చదివి కింద గిరాటేసిన కథల పుస్తకం తిరిగి చేతుల్లోకి తీసుకుంది అరుణ. వెన్నెల వేడి కథలోని మోహిని మహేందర్ కళ్ళ ముందే ప్రాణం పోసుకొని కదులుతున్నారు. మోహిని భర్త చిన్న వయసులోనే చనిపోతే భర్త స్నేహితుడు మహేందర్ పంచన చేరుతుంది. అతనికి పెళ్ళయ్యింది. 2 పిల్లలున్నారు. అయినా మోహినితో వేరే ఇల్లు పెడతాడు. మోహినికి ఉద్యోగం ఉంది. స్త్రీ అయితే మాత్రం ఆకలి నిద్ర ఉండవా? భర్త పోతే ఒంటరిగా బతకాలా? ఆకలేస్తే అన్నం తినటం లేదా పస్తు ఉంటున్నామా? సమయానికి లేకపోతే పక్కింటి నుంచి అప్పు తెచ్చుకొనైనా లేదా దొంగతనం చేసైనా తింటున్నాం కదా. ఇది అంతే అంటూ మహేందర్ మోహినికి చెప్తాడు కథలో. కానీ ఆ మాటలు పరోక్షంగా తనకే చెబుతున్నాడా అనిపించింది అరుణకి. కథ చదువుతున్నంతసేపు ఆమె మోహినిగా మారిపోయింది. కథలో మోహినికి భర్త చనిపోయాడు. అరుణకి బతికే ఉన్నాడు. అది తేడా. మోహినికి మహేందర్ స్నేహం లభించింది. మరి తనకి? మునివేళ్లతో నొసలు రుద్దుకుంది అరుణ. ఆలోచిస్తూ వాళ్ళ కిటికీ దగ్గరకు వచ్చి ఎదురింటి మేడకేసి చూసింది. మేడ మీది గదిలో లైటు వెలుగుతోంది. గుమ్మానికి తెర కదులుతూ ఉంది.
ఆ గదిలో ఉండే రాజేష్ సీఏ చేస్తున్నాడు. సందు చివర మెస్సులో తింటాడు. అరుణ కనిపిస్తే చాలు ఆకలిగా చూస్తాడు. కొరుక్కు తినేసేలా చూస్తాడు. మొహమాటం అసలే లేదు. పిట్టగోడకి ఆనుకొని మరీ అరుణ ఇంటి వైపు అలా గంటల తరబడి చూస్తాడు. కళ్ళతోనే ఏవేవో సందేశాలు పంపిస్తాడు. అరుణ ఒంటరితనం అతను పసిగట్టాడు. అందుకే ఎంతో సానుభూతి కనబరుస్తూ ఆమె పరిచయం కోసం తహతహపడుతున్నాడు. అంతా గ్రహిస్తూనే ఉంది అరుణ. ఇంతవరకు అరుణ రాజేష్లు ఎదురుపడి మాట్లాడుకోలేదు. కానీ అతని మనోభావాలు అరుణకి అర్థమవుతున్నాయి. తనని ప్రేమించే మగవాడు, రహస్యంగా ఆరాధించే మగవాడు ఉన్నాడనుకుంటే ఆనందం వేస్తుంది అరుణకి. రాజేష్ కళ్ళల్లో కదిలే ఆశ, అనురాగం గుర్తుకి వస్తే అరుణకి నిద్ర రాని రాత్రులు ఎన్నో. పరువు ప్రతిష్ట ఎందుకొచ్చిన పని? అతని ఒడిలో వాలిపోదామని అనిపిస్తుంది అరుణకి. అతని గాఢ పరిష్వంగనలో కరిగిపోదామనిపిస్తుంది అరుణకి. ఆడదైనంత మాత్రాన కోరికలు చంపుకోవాలా? కథలో మహేందర్ ఎంత బాగా చెప్పాడు. వెన్నెల వేడి కథలో మహేందర్ మోహినిని ప్రేమించినట్టే ఎదురింటి మేడ మీది రాజేష్ తనని కోరుకుంటున్నాడు. తన వైపు ఎంత ఆరాధనగా చూస్తాడు. ఆ చూపులో ఎన్ని అర్థాలు. జవాబుగా తను చిరునవ్వు నవ్వితే చాలు పొంగిపోతాడు. అలా గంటలు గంటలు పిట్టగోడ దగ్గర నిలబడి తన కోసం నిరీక్షిస్తాడు. తన భర్త విశ్వనాథంకి తనపై మోజు లేకపోవచ్చు, ప్రేమ లేకపోవచ్చు. కానీ తనని ప్రేమించే వాళ్ళు, తనంటే మోజు పడేవాళ్ళు తనకి ఉన్నారు. తను సుఖపడితే తప్పేమిటి? బతుకంతా తీరని కోర్కెలతో ఎందుకుండిపోవాలి? తన భర్త అతని ఆనందం అతను చూసుకుంటున్నప్పుడు తన ఆనందం తను చూసుకోకూడదా? ఆకలేస్తే అన్నం తినటం లేదా? పస్తు పడుకుంటున్నామా? ఇది అంతే. వెన్నెల వేడి కథలో మహేందర్ మోహినికి ఎంత బాగా జీవితం గురించి చెప్పాడు. తను చిరునవ్వు నవ్వితే పొంగిపోతాడు రాజేష్. ఇంకా అతన్ని కోరుకుంటే, అతని ప్రేమని అంగీకరిస్తే ఎంత ఆనందపడిపోతాడో. తన భర్త అతడి సుఖం అతను చూసుకుంటున్నప్పుడు తన సుఖం తను చూసుకుంటే తప్పేమిటి? అతడు తన గురించి ఆలోచించనప్పుడు తన భర్త గురించి తనెందుకు ఆలోచించాలి? అరుణ మనసంతా మైకం కమ్మినట్టయింది. ఏదో శక్తి ఆవహించినట్టు ఇంట్లోంచి బయటకు వచ్చింది. ఉన్మాదినిలా ఎదురింటి గేటు తెరచి మేడమెట్లు ఎక్కసాగింది. ఆమెలో అంత ఆవేశం, తెగింపు ఎలా వచ్చిందో ఆమెకే తెలియదు. బహుశా అప్పుడే చదివిన వెన్నెల వేడి కథ తెచ్చిన అనుభూతి, ఉద్దీపం కావచ్చు. ఆ కథలోని మోహిని లాంటి అనుభవం తనకి కావాలి. రగిలే కోర్కెల్ని ఎంతకని చల్లార్చగలదు? అసలు ఎందుకు చల్లార్చాలి? ఏదో స్థిరత్వం మొండిగా అరుణలో వచ్చి చేరాయి. మరో ఆలోచన లేకుండా వేగంగా మెట్లెక్కి రాజేష్ గది ముందుకు వచ్చింది. కోర్కెలతో రగులుతూ ఏదో మధురానుభూతి కోసం వెంపర్లాడుతూ తెర తొలగించి ఓరవాకిలిగా ఉన్న తలుపులు తోసుకొని రాజేష్ గదిలోకి దూకుడుగా అడుగెట్టబోయింది. కానీ అప్రయత్నంగా కాలికి సంకెళ్ళు పడినట్టు, ఎవరో బలంగా జబ్బపట్టి వెనక్కి లాగినట్టు గడప యువతలే ఉండిపోయింది. గదిలోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. గదిలోపల రాజేష్ ఒక్కడే కాదు, అతని స్నేహితుడు కూడా ఎవరో ఉన్నట్టుంది. ఆ స్నేహితుడు అంటున్నాడు, ఏమిటోరా రాజేష్, బోళ్ళంత కట్నం ఇచ్చి ఒక్కడితే ఆడపిల్లని మా చెల్లికి పెళ్లి చేశాం. ఇంకా ఆ అప్పు తీరనే లేదు. అది భర్తతో తగాదా పడి పుట్టింటికి వచ్చేసింది. ఇంకా వెళ్ళను అంటోంది. అతనికేవో చెడు అలవాట్లు ఉన్నాయి అంటోంది. భర్తకి విడాకులిచ్చి తన బతుకు తను బతుకుతాను అంటోంది. మా చెల్లి అసలే పెంకిది. మా అమ్మ అతిగారాభం చేసి దాన్ని పాడు చేసిందిరా. ఏం చేయాలో తోచడం లేదు. ఇంటి పరువు రచ్చకి వచ్చేలా ఉంది. ఏదన్నా ఉపాయం చెప్పరా రాజేష్, బ్రతిమాలుతున్నట్టు అంటున్నాడు అవతలి వ్యక్తి. రాజేష్ అంటున్నాడు మిత్రుడితో, ఒరే కుమార్, అనవసరంగా దిగులు పడకురా. మీ చెల్లెలు ఉష నాకు బాగా తెలుసు. రేపు నేను వచ్చి మాట్లాడతాను. భర్త అలవాట్లు నచ్చకపోయినా, భర్త వ్యసనపరుడైనా ఓర్పుగా తెలివితేటలతో అతన్ని మార్చుకోవాలి. సంసారం చక్కగా చేసుకోవాలి. అంతేకాని భర్తని వదిలి వీధికి ఎక్కకూడదు ఆడది. అలాంటి తెగించిన ఆలోచనలు మనలాంటి అయినింటి ఆడవాళ్ళకి ఉండకూడదు. అలాంటి ఆడవాళ్ళని తెగించిన రకాలు అంటారు. సిగ్గు విడిచిన ఆడదానికి సమాజంలో విలువ లేదురా. ఆ విషయం ఉషకి తెలియక తొందరపడుతోంది. ఇంకా చిన్నతనం కదా, నేను వచ్చి నచ్చచెబుతానులే.
ఓర్పు సహనంతో భర్తని తన దారికి తెచ్చుకోవాలి, కానీ తాళి కట్టిన వాణ్ణి కాదని రోడ్డున పడితే ఎంగిలి విస్తరాకులో తినే కుక్కకి ఆడదానికి తేడా ఉండదురా. ఆడది ఎప్పుడైనా హద్దులో ఉంటేనే అందం. ఉషకి నేను నచ్చచెబుతాలే, భర్త దగ్గరికి పంపే పూచి నాది, సరేనా? ఓదారుస్తున్నాడు రాజేష్. నీ చెల్లెలు నాకు చెల్లెలు లాంటిదే అంటున్నాడు. తలుపు చాటున పరదా పక్కన నిల్చున్న అరుణకి నెత్తిమీద చల్లని నీళ్లకుండా గుమ్మరించినట్టు అయ్యింది. హిమశిఖరం మీద నుంచి అగాధంలోకి తోసివేయబడ్డట్టు ఏదో బాధ. తనని కోర్కెతో తినేసేలా చూసే రాజేష్, తన ఒళ్ళంతా చూపులతోనే తడిపేసే రాజేష్, తను పరాయివాడి భార్య అని తెలిసి చిరునవ్వులతో ఏవేవో కనుసైగలు చేసే రాజేష్ పాతివ్రత్యం గురించి మాట్లాడుతున్నాడు. అన్నా చెల్లెలు సెంటిమెంటు మాట్లాడుతున్నాడు. అటువంటి సనాతన భావాలు గల అతన్ని తను ఆదర్శ పురుషుడు అనుకుంది. అటువంటి మేకవన్య పులి మీద వ్యామోహంతోన తను ఇంత రాత్రి ఆవేశంగా కోర్కెగా అతని గదికి వచ్చింది. అతని మాటల్లోనే చెప్పాలంటే బరి తెగించి రోడ్డున పడి ఎంగిలి విస్తర కుక్క చచ అరుణ తల గిర్రున తిరిగినట్టయింది. కళ్ళు తిరిగి శరీరం తూలిపోతున్నట్టు అవుతుంటే గట్టిగా గోడని పట్టుకుంది. తను ఎంత తొందరపాటు పనిచేసింది, ఆవేశం ఎంత అనర్థదాయకం. అరుణ వేగంగా దూకుతున్నట్టు మేడమెట్లు దిగి ఇంట్లోకి వచ్చేసింది. గదిలో నేల మీద ఆ పుస్తకం, పేజీకి అతి శృంగారంతో వెర్రి ఎక్కించే బూతు పుస్తకం. ఖజరహో, అజంతా, ఎల్లోరా లాంటి శృంగార భంగిమల శిల్పాలు, బొమ్మలతో కామ పిశాచాల్ని సైతం మతిపోగొట్టి వెర్రి ఎక్కించే కథల పుస్తకం. ఆ పుస్తకం చూస్తేనే అరుణలో ఆవేశం పొంగింది. వెన్నెల వేడి ఈ వెధవ కథ చదివాక కదూ తనకి చిత్తచాంపల్యం కలిగింది, తన మనసు వికారమయ్యింది. అందుకే మంచి పుస్తకాలు, మంచి సాహిత్యం చదవాలంటారు. తను చౌకబారు శృంగార కథల పుస్తకం చదివింది. అందుకే తన బుద్ధి వంకరయ్యింది. ఛీ! ఆవేశంగా ఆ పుస్తకం అందుకొని కసిగా పరపరా చింపి పేజీ ముక్కలుగా చేసి నేల మీద కుప్పగా పోసింది. అగ్గిపుల్ల గీసి ముట్టించింది. భగ్గుమని మంటలు ప్రజ్వరిల్లసాగాయి. కొద్దిసేపటి క్రితం ఎంతో ఆనందంలో ముంచి శరీరంలో కోర్కెలు రగిలించి అనుభూతుల్లో ముంచెత్తిన ఆ పుస్తకం క్షణంలో ఎర్రగా మంటలు చిమ్ముతూ బూడిద కుప్పగా రాలిపోసాగింది. ఆ మంటల్లాగే అరుణ మనసులో కోర్కెలు, వికృతపు వాంఛలు కూడా కాలి బూడిదవుతున్నట్టు, మనసు అగ్ని పునీతం అవుతున్నట్టు ఏదో ప్రశాంతత, ఏదో హాయి అనిపిస్తుంటే ఆనందంగా కాలుతున్న ఆ పుస్తకం వైపు చూస్తూ ఉండిపోయింది. వ్యసనపరుడైన తన భర్తని మార్చుకునేలాంటి ఉపాయాలు, చిట్కాలు నేర్పే పుస్తకాలు ఏమన్నా ఉంటే రేపు బజారు వెళ్ళి తెచ్చుకోవాలి. తన భర్తని ఎలాగైనా మార్చుకోవాలి. ఓర్పు, సహనం, పట్టుదల ఉంటే కాని పనులు ఉంటాయా అనుకుంటూ మంచంలో వాలి కళ్ళు మూసుకుంది అరుణ. అరుణ, నీ మనసుని మభ్యపెడుతున్నావు, కానీ నీ తాగుబోతు భర్త మారతాడా? నువ్వు సుఖపడేదెప్పుడు? మనసు ప్రశ్నించింది. అరుణ పెదవులు అస్పష్టంగా జవాబు చెప్పాయి, ఏమో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.